హాయ్ అండి. ఇదొచ్చేసి ఈరోజు వీడియో అనమాట. నేను నిన్నేం వీడియో పెట్టలేదు. అంతకుముందు మొన్న ఒక వీడియో పెట్టాను. దాని వీడియో ఎండింగ్‌లోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న తర్వాత నాకు 3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే నాకు ఈరోజు. నాది పెద్ద ఛానల్ ఏం కాదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాను. చాలా జీరో స్టేజ్‌లో ఉన్నాను. స్టెప్ బై స్టెప్ ఒక్క వీడియోకి ఒక్కసారి సబ్స్క్రైబర్ వస్తే చాలు అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాను. నాకు అంతవరకు వస్తే చాలండి. ఇంక అంతకు మించి ఏమొద్దు. ఒక చిన్న సపోర్ట్ అంటే ఎంకరేజ్మెంట్ లాగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక తెలియని ఒక మోటివేషన్ అంతే. కానీ నిజంగా 3 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి వాళ్ళకి. ఈరోజు వచ్చేసి మేము బల్వే వెళ్ళాం అనమాట. అమావాస్య రోజున మా మామయ్య గారికి మా మామయ్య గారి పేరు మీద స్వయం పాకం ఇవ్వడానికి అని చెప్పేసి మేము బల్వే వెళ్ళాము. మేము ప్రతి ఇయర్ బల్వే వెళ్తామండి. కానీ ఫ్యామిలీతో వెళ్తాము. అంటే మా అత్తయ్య గారు, మా మరిది గారు, నేను, మా ఆయన అందరం కలిసి వెళ్ళి మా మామయ్య గారి పేరు మీద స్వయం పాకం ఇస్తాం అనమాట. సో ఈసారి ఏమైందంటే మా మరిది గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేదు. నెక్స్ట్ మా అత్తయ్య గారు కూడా రాలేదు. ఇంకా తప్పని పరిస్థితిలో మా ఇద్దరిని పంపించారు. మేమే వచ్చామన్నమాట. మేమిద్దరం కలిసి మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. మాకు దగ్గరే అనమాట. ఏలూరు నుంచి బల్వే కొంచెం దగ్గరే. మేము గాలిగోపురం దగ్గర నుంచి అటు నుంచి ముడిచెర్ల అటు సైడ్ నుంచి తీసుకెళ్ళారు మా హస్బెండ్. నాకు ఎగ్జాక్ట్గా రూల్ పేర్లు ఏమేమి తెలియదు. ఆయన తీసుకెళ్లారు, నేను వెళ్ళాను అంతే. ఇంకా వెళ్ళాము. మామయ్య గారి పేరు మీద స్వయం పాకం అది ఇచ్చేసాము. కాలు కడుక్కొని గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి. దేవుడిని చూడడానికి వెళ్తున్న మాకు దేవుడి పల్లకి ఎదురొచ్చిందండి. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. దేవుని చూడడానికి వెళ్తున్నాము, ఇలా దేవుడే మనకు దర్శనం ఇచ్చాడు అన్నట్టే నాకు అనిపించింది. నాకైతే అలాగే అనిపించిందండి. మంచిగా దండం పెట్టుకొని దర్శనం చేసుకొని, నేను ఏ గుడికి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని అయితే దండం పెట్టుకోనండి. కళ్ళు తెరిచి కళ్ళ నిండుగా నేను దండం పెట్టుకుంటాను. మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే దండం పెట్టుకొని చక్కగా నేను బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేసి కొంచెంసేపు గుళ్ళో కూర్చొని ఇంకా బయటకు వచ్చేసామండి. మనం బల్వే వెళ్ళాము అంటేనే అసలు అక్కడ కొనుక్కోవాల్సిన మెయిన్ కొన్ని థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ చెరుగళ్ళు, తర్వాత జీళ్ళు అనుకుంటా, జీళ్ళు, ఖర్జూరం. మెయిన్ బల్వే అంటే ఇవి కొనుక్కోవాలి అనే దాంట్లో ఫస్ట్ ఉంటాయి అన్నమాట. సో మేము అయ్యే తీసుకున్నాం పిల్లల కోసం అని చెప్పేసి. కొన్ని జీళ్ళు, ఖర్జూర పళ్ళు, చెరుగళ్ళు కూడా మా ఆయన ఈసారి గట్టిగానే బేరం ఆడాడండి. ఆడి బాగానే కొంచెం లావు గెళ్ళు అయితే ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కొట్టించారనమాట. చాలా బాగున్నాయి చెరుగళ్ళు కూడా. అంతే వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.